కుప్పంలో రెండో రోజు చంద్రబాబు కాసేపట్లో నలగాంపల్లిలో సీఎం పర్యటన మధ్యాహ్నం బహిరంగ సభకు హాజరు. తెలంగాణలో ఆగని సవాళ్ల రాజకీయం. బీఆర్ఎస్ కు మరోసారి మంత్రి జూపల్లి ఛాలెంజ్. నిన్న పారిపోయి ఇవాళ మళ్లీ చర్చేంటన్న గులాబీ నేతలు. నేడు ఉమ్మడి గోదావరి జిల్లాకు నారాయణ. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష. కాకినాడలో టీడీపీ నేతలతోనూ భేటీ కానున్న మంత్రి. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రేవంత్. బిర్జిల్ ఊర్కొండపేటల్లో పర్యటించనున్న సీఎం. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తయినందుకు కృతజ్ఞత సభ. 4 రోజుల్లో 6,590 కోట్లు. రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ సర్కార్ రికార్డ్. నేడు 4 నుంచి 5 ఎకరాలున్న రైతులకు సాయం. ఏపీలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభం. మాట నిలబెట్టుకున్నామన్న చంద్రబాబు. రాయలసీమకు మహర్దశ పట్టబోతోందని ధీమా. తల్లిదండ్రులు కావాలని మీ కలకి ఇంకెందుకు ఆలస్యం? 49 ఫెర్టిలిటీ సెంటర్ లో ఉచిత స్కాన్, ఉచిత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కు ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హనుమకొండలో గూగుల్ మ్యాప్ తో దారి తప్పిన కంటైనర్. నిర్మాణంలో ఉన్న ఆర్ఓబి పైకి దూసుకువెళ్లిన వాహనం. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. సాయికృష్ణ కేసులో నేడు మెజిస్ట్రీరియల్ విచారణ. నేడు ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఎంక్వైరీ. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన ఆర్డీఓ. విశాఖలో నేటి నుంచి అస్మిత్ జోన్ ఛాంపియన్షిప్. గంభీరం రిజర్వాయర్లో 2 రోజుల వాటర్ స్పోర్ట్స్. పాపికొండలు విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్. ఇవాల్టి నుంచి ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు. 18 రోజులుగా నిలిచిపోయిన టూరిజం బోట్లు. భూపాలపల్లి కాళేశ్వరంలో వింత. 3 బోర్ల నుంచి పైకి ఉబికి వస్తున్న నీరు. ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. ఖమ్మం సత్తుపల్లిలో భారీ వర్షం. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. నిలిచిన 25,000 టన్నుల ఉత్పత్తి. ప్రాణహిత నదిలోకి భారీగా వరద నీరు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగిన వరద. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో రద్దీ. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు. గోవింద నామస్మరణతో మార్మోగుతున్న దివ్యక్షేత్రం. అనకాపల్లిలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో దోపిడీ. ప్రయాణికులను బెదిరించి నగదు అపహరణ. 4గురిని అరెస్ట్ చేసిన జీఆర్పీ పోలీసులు. నర్సాపురంలో ఈదురుగాలుల బీభత్సం. నేలకొరిగిన భారీ వృక్షం. కారు ధ్వంసం. విరిగిపడ్డ కరెంటు స్తంభం. విద్యుత్కు అంతరాయం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. అల్లూరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక. రెండో రోజు కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర. పెహల్గాం నుంచి బయలుదేరిన మరో బ్యాచ్. తొలి రోజు 12,000 మందికి దర్శనం. ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో ఉప్పొంగిన నదులు. ముందస్తుగా రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. గుజరాత్ రాజ్కోట్ లో కుండపోత వానలు. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం. మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలకు అంతరాయం. ఎల్నినో ప్రభావంపై అమిత్ షా, శివరాజ్ సింగ్ సమీక్ష. వర్షాభావ పరిస్థితులపై కేంద్రం నిఘా. భూగర్భ జల మట్టాలను పర్యవేక్షించాలని ఆదేశం.